కళ్యాణి లే. అమ్మో వద్దండి. ఎన్ని రోజులను అలా కూర్చుంటావు? డాక్టర్ ఏం చెప్పారు? మెల్లమెల్లగా నడవడం మొదలు పెట్టమని చెప్పారు కదా. అవునమ్మా, నాన్న చెప్పింది నిజం. డాక్టర్ గారు మెల్లిగా పట్టుకుని నడిపించమని చెప్పారు. లేచి నడిచే ప్రయత్నం చేయమ్మా. నాకు భయంగా ఉంది ప్రియా. భయం ఎందుకమ్మా? భయము మేమిద్దరం చెరో వైపు ఉంటాం. భయం ఎందుకు? లేమ్మా, మేం నడిపిస్తాం. లే. అమ్మా నడువమ్మా, నడు. ఇంకా చాలండి. మేడం టీవీ తీసుకొచ్చాం, ఎక్కడ పెట్టమంటారు? టీవీయా? ఏం టీవీ? ఆర్డర్ చేశారుగా మేడం, 55 ఇంచెస్ ఎల్ఈడి టీవీ. బాబు, మేమేం ఆర్డర్ చేయలేదు. బహుశా నువ్వేదో రాంగ్ అడ్రస్కి వచ్చి ఉంటావు. లేదు సార్, ఇదిగోండి సార్, బిల్లులో అడ్రస్ ఇదే ఉంది, కావాలంటే చూడండి. అడ్రస్ ఇదే నాన్న. అంత పెద్ద టీవీని ఎవరు తీసుకురమ్మని చెప్పారు బాబు? నేనే. నువ్వా? ఎందుకు తెప్పించావు? అవసరం అనిపించింది, ఆర్డర్ చేశాను. అలా చూస్తారేంటి? టీవీ తీసుకొచ్చి ఆ రూమ్ లో ఫిట్ చేయండి. అలాగే మేడం. ఏంటమ్మా ఇది? ఇప్పుడు ఆ టీవీ ఎందుకు? ఇంట్లో ఒక టీవీ ఉండగా అంత పెద్ద టీవీ అవసరమా? అది టీవీనా? దాన్ని అసలు టీవీ అని ఎవరైనా అంటారా? ఆ డబ్బాని మీరు చూసుకోండి. నాకు పెద్ద టీవీనే కావాలి. పెద్దది కావాలి అంటే దానికి కట్టాల్సిన డబ్బులు కూడా పెద్దవిగానే ఉంటాయి. వేలల్లో కాదు, లక్షల్లో కట్టాలి. ఎక్కడి నుంచి తీసుకురావాలి? దానికి మీరెవరూ బాధపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని కట్టమనడం లేదు. రవి నెల నెల ఈఎంఐ కడతాడు. మీరెందుకు అంత బాధపడుతున్నారు? డబ్బులు ఎవరు కట్టినా డబ్బులే కదమ్మా. వాడికైనా ఊరికే రావు కదా. పొద్దస్తమానం ఉద్యోగం చేసి కష్టపడితేనే వస్తాయి. రూపాయికి రూపాయి దాచుకోవాలి కానీ ఇలా ఈఎంఐలు కట్టుకుంటూ పోతే జీవితాంతం అప్పులే ఉంటాయి. ఈఎంఐ లేకపోతే డబ్బులు పెట్టుకోనండి. ఎవరొద్దన్నారు? ఇంట్లో ఆ మాత్రం పెద్ద టీవీ కూడా లేకుండా ఎలా ఉంటారు? ఒక్కసారి మా ఇంటికి వచ్చి చూడండి. ఇంట్లో ఎంత పెద్ద టీవీ ఉంటుందో. పెద్ద సినిమా థియేటర్లో చూసినట్టు ఉంటుంది. అలాంటప్పుడు మీ ఇంట్లోనే ఉండాలమ్మా. ఇక్కడికి ఎందుకు రావడం? ఆ స్థాయిలో ఉండాలి అనుకుంటే ఆ స్థాయి వాడిని చూసి పెళ్లి చేసుకోవాల్సింది. మాలాంటి వాళ్ళ ఇంట్లోకి రావడం ఎందుకు? నాన్న, లేకపోతే ఏంటమ్మా? మనమెంత, మన బ్రతుకులు ఎంత? ఆ మాత్రం చూసుకోవద్దా? వాడికొచ్చే జీతం అంతా ఇలా తగలబెడితే ఇక మిగిలేదేంటి? మిగిలించేం చెయ్యాలి? మీకు పెట్టాలా?
అవును, మాకే పెట్టాలి. వాడి చదువుకి, వాడి బట్టలకి, తిండికి, అన్నింటికి నా కూతురు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించి పెట్టింది. దాని పెళ్లి గురించి ఆలోచించకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఉద్యోగం రాగానే వచ్చిన జీతం మీ సంతోషాలకి, సరదాలకి ఖర్చు పెడితే దీని జీవితం ఏంటి? దీని జీవితం ఏం కావాలి? మా జీవితాలేంటి? అంటే మీ అబ్బాయిని మీరు డబ్బులు సంపాదించే రోబోలా చూస్తున్నారా? మేడం టీవీ ఫిక్స్ చేస్తాం, ఫిట్టింగ్ ఛార్జెస్ ఇస్తారా? వాళ్ళు ఇస్తారు, తీసుకోండి. ఏంటిచ్చేది? డబ్బుల్లో ఏం లేవు. ముందు ఆ టీవీ తీసుకుని పో. ఎలా తీసుకువెళ్తారు? అది ఉండి తీరాల్సిందే. ముందు వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించండి. ఇవ్వనని చెప్తున్నాను కదా. కావాలంటే రవి వచ్చాక తీసుకుని మీకు పారేస్తాను. పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలుతాయి. నాన్న, మీరు ఆగండి నాన్న. బాబు ఒక్క నిమిషం. ఇదిగో బాబు, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ మేడం. ఎందుకమ్మా వాళ్ళకి డబ్బులు ఇచ్చావు? అమ్మా, పరాయి వాళ్ళ ముందు మనం పరువు పోగొట్టుకోలేం కదమ్మా. అలా చెప్పు. అక్కడికి ఏదో మొత్తం డబ్బంతా మీరే కట్టేస్తారేమో అని మీ అమ్మ తెగ ఫీల్ అయిపోతోంది. మీలాగా ఉన్నంతలో సర్దుకుపోవాలి, ఉన్నదాంతో తృప్తి పడాలి అంటే నాకు కుదరదు. ఈరోజు టీవీ వచ్చింది, రేపు ఏసీ వస్తుంది, ఆ తర్వాత హోమ్ థియేటర్ వస్తుంది. మా ఆయన సంపాదన, మా డబ్బులు, మా ఇష్టం. అడిగే హక్కు ఎవ్వరికీ లేదు. హ! చూసావా ప్రియా? అందుకే ఆ రోజు వాళ్ళ ఇంట్లోకి రానివ్వద్దు అన్నాను. నా మాట వినలేదు. ఇప్పుడు చూడు ఎలా మాట్లాడుతుందో. నాన్నా, వదిలేయండి. ఇప్పుడు ఏం చేసినా మనం ఇంటి పరువుని మనమే బజార్లో వేసుకున్నట్టు అవుతుంది. వదిలేయండి నాన్న. నాకు పనుంది, నేను వెళ్తున్నాను. అమ్మా, జాగ్రత్త. కూర్చోండి. ఇది మీ రూము. మీరిక్కడే విశ్రాంతి తీసుకోవాలి. మీకేదైనా అవసరమైతే నన్ను అడగండి. ఎవరు నువ్వు? అదేంటయ్య గారు, ఎవరు అంటారేంటి? మీ భార్య గారండి. ఉదయం కూడా మీకు చెప్పారు కదా, అందరికీ పరిచయం చేశారు. అందరికా? అవునయ్య గారు. చెప్పండి అమ్మగారు, మీరు చెప్తే గాని నమ్మేలా లేరు. చెప్పండి. అవునండి. ఏంటో నాకేం గుర్తుకు లేదు. ఇప్పుడు చెప్పింది కూడా కాసేపట్లో మర్చిపోతున్నాను. అసలు నేను ఎందుకు ఇలా అవుతున్నాను? ఏం లేదండి, మీరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. టెన్షన్స్ మైండ్లోకి వచ్చినప్పుడు మతిమరుపు వస్తుందని డాక్టర్ చెప్పారు కదా. మీరు ప్రశాంతంగా ఉన్నారంటే తొందరలోనే మామూలు మనిషి అవుతారు. మీరు హాయిగా పడుకుని నిద్రపోండి. నేను ఈ పక్కనే ఉంటాను. మీకేదైనా అవసరమైతే వెంటనే రాణి అని నన్ను పిలవండి, వచ్చేస్తాను. ఇక పడుకోండి. గుడ్ నైట్. మనం వెళ్దాం పదండి. ఒక్క నిమిషం. ఏంటండి? నువ్వు నాకు భార్యవే కదా? ఏంటయ్య గారు, మళ్ళీ అలా అడుగుతారేంటి?
ఆవిడ మీ భార్య రాణిగారయ్య గారు. మరప్పుడు నాకేది అవసరమైనా నిన్నే కదా అడగాలి. అవును, మరి నువ్వు ఈ గదిలో ఉండకుండా ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఇక్కడే ఉండాలి కదా. అమ్మగారు, మీరు ఈ గదిలోనే ఉండాలమ్మగారు. పంకజం, నీకు తెలీదు. కాసేపు నువ్వు సైలెంట్గా ఉండు. నేను ఈ గదిలో ఉండడం కుదరదు. ఎందుకు కుదరదు? ఏ, నువ్వు ఆయనకి కట్టుకున్న భార్యవి కాదా? పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత అందర్నీ వదిలేసి దూరంగా ఉన్న నిన్ను ఆయన వెతికి ఇంటికి తీసుకొచ్చారు. భార్యగా ఆయన పక్కనే ఉండి ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవడం నీ బాధ్యత కాదా? పొద్దున్నే చెప్పావు కదా, ఎవరు చూసుకున్నా చూసుకోకపోయినా ఆయన బాధ్యత నేను చూసుకుంటాను, నేను ఆయన భార్యని అని గొప్పగా చెప్పావు కదా. మరి ఇప్పుడెందుకు విడిగా ఉంటానంటున్నావు? అయ్యో అత్తయ్య, ఇరుక్కుపోయింది. నా వల్ల ఇప్పుడు అత్తయ్య సమస్యల్లో చిక్కుకొని పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలి? చెప్పు. అలా ఉండడం కుదరదు. ఏ, ఎందుకు కుదరదు? ఆయనకి భార్యవే కదా. అందువల్లే కుదరదు అని చెప్తున్నాను. చూసారా, ఇది ఈవిడ అస్సలు రూపం. డాడీకి ఆరోగ్యం బాగున్నప్పుడు మాత్రం భార్యని అని చెప్పుకుంది. ఇంట్లో పెత్తనమంతా చేతిలోకి తీసుకుని ఆమె ఇష్టం వచ్చినట్టు ఆడింది. ఇప్పుడు డాడీకి సేవలు చేయాల్సి వచ్చేసరికి తప్పించుకోవాలని చూస్తుంది. ఇలాంటి మనిషిని నమ్మి ఆయన గారు వెతికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. డాడీకి భార్యగా ఉండడం ఇష్టం లేకపోతే వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు. ఆ మాట అనే హక్కు మీకెవరికీ లేదు. కావాలంటే మీ నాన్నని చెప్పమను, ఈ క్షణమే వెళ్ళిపోతాను. చెప్పండి, వెళ్ళిపోమంటారా? నువ్వెక్కడికి వెళ్ళదు. నువ్వు ఇక్కడే ఉండు, నాతో పాటే ఉండు. మా డాడీయే చెప్తున్నారు కదా, మా డాడీతో పాటు ఈ గదిలోనే ఉండి ఆయనకి సేవలు చెయ్యి. సేవలు చెయ్యను అని నేను అనడం లేదే. సేవలు చెయ్యాలి అంటే ఈ గదిలో ఉండాల్సిన అవసరం లేదు అంటున్నాను. అదే ఎందుకు? భార్య భర్త గదిలో ఉండకూడదా? ఉండొచ్చు, మరి ఇంకేంటి? కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఈ గదిలో ఉండకూడదు. ఎందుకంటే నేను ఆయన ఆరోగ్యం కోసం దేవుడికి మొక్కుకున్నాను. మొక్కుకున్నావా? ఏమని? ఆయన ఆరోగ్యం బాగుపడాలని, ఈ 41 రోజులు అమ్మవారికి ప్రాతకాల దీపారాధన చేస్తానని మొక్కుకున్నాను. ఈ 41 రోజులు మొక్కు పూర్తయ్యేంత వరకు నేను పూజ మందిరంలో నేలమీదే నిద్ర చేయాలి. అలాగే తెల్లవారుజామున లేచి చన్నీళ్లతో స్నానం చేసి బ్రహ్మముహూర్తంలో అమ్మవారికి దీపారాధన చేయాలి, కుంకుమ పూజ చెయ్యాలి. అలా చేస్తే ఆయన ఆరోగ్యం బాగవుతుందని గుడిలో పంతులుగారు చెప్పారు. ఈయన ఆరోగ్యం కోసం ఈ మొక్కుని నేను పూర్తి చేయాలి. అందుకే ఈ గదిలో ఉండడం కుదరదు అని చెప్తున్నాను.
ఇలాంటి మొక్కు నేనెప్పుడూ వినలేదు. వినడానికి మీరెప్పుడైనా గుడికి వెళ్ళుంటే కదా. ఈ మొక్కు కట్టుకున్న భార్య కాదు, కన్నబిడ్డలు కూడా చెయ్యొచ్చంట. పోనీ మీలో ఎవరో ఒకరు చేయండి. అమ్మో, పొద్దున్నే లేవాలి, అది తెల్లవారుజామున లేచి చన్నీళ్ళ స్నానం చేయాలా? మా వల్ల కాదు. మీరెలాగూ చెయ్యలేరు కాబట్టి నేను చేస్తానంటున్నాను. ఆయన ఆరోగ్యం బాగుండాలంటే నా సంకల్పంతో పాటు ఆ దైవబలం కూడా తోడుండాలి. అందుకే నేను చేస్తున్నాను. అమ్మగారు, భార్య అంటే ఎలా ఉండాలో ఈ రోజు నిజంగా మీరు నిరూపించారు అమ్మగారు. చూసారా అయ్యగారు, అమ్మగారికి మీరంటే ఎంత ప్రేమో. అంటే నా మీద నీకంత ప్రేముందా రాణి? భర్త అంటే ఏ భార్యకు మాత్రం ప్రేమ ఉండదండి. మీ మీద అంత ప్రేముంది కాబట్టే ఇలాంటి మొక్కులు మొక్కారు. మీ కష్టానికి తగ్గట్టుగా ఆ దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడమ్మగారు. అయ్యగారిని మామూలు మనిషిని చేస్తాడమ్మగారు. సరేనండి, మీరు రెస్ట్ తీసుకోండి. గుర్తుందిగా, మీకే అవసరం వచ్చినా రాణి అని పిలవగానే నేను మీ ముందుకొచ్చి నిలబడతాను. సరేనా? అలాగే రాణి. రెస్ట్ తీసుకోండి, పదండి. అత్తయ్య, ఏంటి ప్రియా? నా వల్ల నువ్వు ఎంత పెద్ద ఇబ్బందుల్లో ఇరుక్కుపోయావో చూసావా? నిన్నటిదాకా ఆ పంకజం, కృష్ణ, కార్తిక్, కావేరి వీళ్ళు మాత్రమే నిన్ను ధర్మతేజ గారి భార్య అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ధర్మతేజ గారు కూడా నిన్ను తన భార్య అని నమ్ముతున్నారు. అవునని చెప్పలేక, కాదని చెప్పలేక నువ్వెంత ఇబ్బంది పడుతున్నావో చూస్తుంటే బాధగా ఉందత్తయ్య. ప్రియా, నేనిక్కడికొచ్చింది కేవలం నీ జీవితం బాగు చేద్దామని. కానీ ఇక్కడికొచ్చాక నేను బాగు చేయాల్సిన జీవితం నీ ఒక్కదాందే కాదు, ఆ ముగ్గురి జీవితాలు కూడా అన్న విషయం అర్థమయ్యింది. పద్ధతి లేకుండా పెరిగిన కృష్ణ, కార్తిక, కావేరి జీవితాల్ని చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాను. కాని ఈరోజు ధర్మతేజ గారి బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయనెంత మంచి మనిషో నీకు తెలుసు. కృష్ణ చేసిన మోసం గురించి చెప్పగానే రెండో మాట మాట్లాడకుండా నిన్ను తన ఇంటి కోడలుగా ఒప్పుకున్నారు. ఇప్పటికీ ఆయన ఆ మాటకే కట్టుబడున్నారు. ఆ స్థాయి మనిషి మన కష్టాన్ని అర్థం చేసుకుని మన కోసం ఆయన ఎంతో త్యాగం చేశారు. అలాంటి మనిషికి కష్టం వస్తే వదిలేసి ఎలా వెళ్ళిపోతాం చెప్పు? నిజమే అత్తయ్య, కానీ మీరు ఆయన భార్యగా నిలబడాల్సి వస్తే? నేనిక్కడికి ఆయనకి భార్యగా నాటకం ఆడడానికొచ్చాను. ఇప్పుడు అదే నాటకాన్ని కంటిన్యూ చేస్తున్నాను. కాకపోతే అప్పుడు ధర్మతేజ గారికి నేనేంటో తెలుసు, ఇప్పుడు తెలీదు, అంతే తేడా. కానీ నువ్వైతే ఇబ్బందులు పడాలి కదా అత్తయ్య. ఇప్పుడు ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం ప్రియా. ఆయన గురించి ఆయనకేం తెలీదు, ఆయనకేం కావాలో కూడా తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో నిస్వార్థంగా ఆయనకి సేవ చేయగలిగిన మనిషి ఒకళ్ళు అవసరం. నేను ముగ్గురు పిల్లలకి తల్లిగా వచ్చాను. ఆ ధర్మతేజ గారిని నాలుగో బిడ్డ అనుకుంటాను. అత్తయ్య, నిజంగా నువ్వు చాలా గొప్పదానివత్తయ్య. భూదేవంత ఓర్పు, ఆకాశమంత మనసు నీకుంది. సరేలే, ఇప్పటికే ఆలస్యమైంది. ఇంటి దగ్గర నీకోసం ఎదురుచూస్తూ ఉంటారు. త్వరగా ఇంటికి వెళ్ళు. అలాగే అత్తయ్య, నువ్వు జాగ్రత్త. ఈ రోజు నుంచి ఈ కంపెనీ చైర్పర్సన్ని నేను. నువ్వెలా కూర్చుంటావు? మా డాడీని, మమ్మల్ని నువ్వు ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోయావు. సార్, ఏంటండి ఇది?
అందరి ముందు మీ అమ్మగారిని ఇలా అవమానించడం కరెక్ట్ కాదండి. యూ షట్ అప్. మధ్యలో మాట్లాడితే మర్యాదగా ఉండదు.